డబ్బులు పెట్టి ఏదైనా వస్తువును కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది ఏదైనా ఫ్రీగా వస్తుంటే ఊరుకుంటామా? అస్సలు ఛాన్సే ఇవ్వం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేవారున్న ఈ రోజుల్లో నడి రోడ్డుపై పాల ట్యాంకర్ బోల్తా పడితే ఊరుకుంటారా? ఎగబడి బాటిల్స్లో నింపేసుకుంటారు. అచ్చం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. బాటిళ్ళు, బకెట్లు, డబ్బాలు ఏది దొరికితే అది తీసుకొని నింపేసుకున్నారు. ఇంతటితో ఆగారా అంటే అది లేదు. కొందరైతే ఏకంగా ట్యాంకర్‌కే నోరు పెట్టి మరీ పాలు తాగేశారు. ఇదే వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఈ ఘటన జరిగిందెక్కడ? అసలేం జరిగిందో ఓసారి చూద్దాం రండి. అది బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ప్రాంతం. పాలతో వెళ్తున్న ఓ మిల్క్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ఆ ట్యాంకర్ నుంచి పాలు బయటకు రావడం మొదలయ్యాయి. ఆ విషయం చుట్టుపక్కల వారికి తెలియగానే క్షణాల్లో అక్కడ భారీ గుంపు చేరింది. మొదట కొందరు చిన్న బాటిల్‌తో వచ్చారు. వాళ్ళను చూసి ఇంకొందరు బకెట్లు తెచ్చారు. వాళ్ళని చూసి మరికొందరు పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొచ్చారు. చూసే వాళ్ళకి ఇది యాక్సిడెంట్ స్పాట్‌లా కాకుండా ఫ్రీ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లా భావించారు. ఇక్కడ అసలు హైలైట్ ఇంకా మిగిలే ఉంది. అదేంటంటారా? బాటిళ్లు నిండిపోయాయి. బకెట్లు కూడా ఫుల్ అయిపోయాయి. అయినా కొందరికి ఏమాత్రం సరిపోలేదు. వెంటనే ట్యాంకర్ దగ్గరకు వెళ్ళి నేరుగా నోరు పెట్టి పాలు తాగడం మొదలుపెట్టేశారు. ఆ వీడియో చూసిన వాళ్ళు నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాక కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకునే లోపే చాలామంది తమకు దొరికినంత పాలు తీసుకొని అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు వచ్చాక గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.